ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బోత్ మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన విద్యార్థులను టీచర్ చితకబదాడు. ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేసిన విద్యార్థులను చితకబాదాడు. పురుగుల అన్నం తినడం కారణంగా తాము అనారోగ్యం పాలవుతున్నామని, ఆసుపత్రి పాలవుతున్నామని ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయమై వార్డెన్ వివరణ కోరగా క్రమశిక్షణలో భాగంగానే విద్యార్థులను మందలించడం జరిగిందని, అలాగే 10వ తరగతి విద్యార్థులు తరగతి గదిలోకి సెల్ ఫోన్లు తీసుకొస్తున్నారని, అలాగే పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి సారించడం లేదని, అందుకే విద్యార్థులను మందలించడం జరిగిందని ఈ సందర్భంగా వార్డెన్ వివరణ ఇచ్చాడు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఖానాపూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పీడీఎస్సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆందోళనకారులు పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని, అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు లబ్ధిదారుల పేర్లను మార్చి తమకు డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్లను కేటాయించేలా చూస్తున్నారని, అందుకే నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తానూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. ప్రసూతి వార్డుని అలాగే పిల్లల చికిత్స గదులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి సూచించారు. అలాగే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వైద్య అధికారులకు సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలను కలెక్టర్ బిఎం సంతోష్ సందర్శించారు. నిన్న విద్యార్థుల పాదయాత్ర ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్లను సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్, వార్డెన్, హౌస్ మాస్టర్లకు మెమో జారీ చేశారు. పాఠశాల విద్యార్థులపై బెదిరింపులకు పాల్పడుతున్న భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులకు కలెక్టర్ ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైందన్నారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. మూసాపేట మండలం నిజాలపూర్ గ్రామంలో 108 అంబులెన్స్లో ఆక్సిజన్ అందక చనిపోయిన బొజ్జయ్య మృతదేహానికి పూలమాల వేసి మాజీ ఎమ్మెల్యే నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన గాలి కొదిలేసిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. బొజ్జయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, బొజ్జయ్య మృతికి కారణమైనటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏసీబీ దాడులు కలకలం రేపాయి. పంచాయతీ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే వర్కులకు సంబంధించినటువంటి విషయంలో క్యూరేటర్గా ఉన్నటువంటి సంబంధిత అనిల్ అనేటువంటి ఇంజనీర్ ఆయన దాదాపు 13,70,70,కు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి దాదాపు 10,000 లంచం అడగగా ఇప్పటికే 3,000 అందజేశాడు. నిన్న 7,000 రూపాయలు అందజేస్తుండగా రాత్రి రెడ్ హ్యాండెడ్గా డీజీఎస్పీ విజయ్ కుమార్ ఏసీబీ పట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బుల కోసము, నిధుల మంజూరు కోసము నిత్యం టార్చర్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీకి సంబంధించి ఎటువంటి అంటే ఈ అవినీతి అధికారులకు సంబంధించి ఎప్పుడైనా కూడా పోలీసులకు, ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తే తాము తక్షణమే తమ వంతు ప్రయత్నం చేస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే
ఈ క్యూరేటర్గా అంటే ఈ సంబంధించి క్వాలిటీ కంట్రోల్ అధికారిగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈగా ఉన్నటువంటి అధికారి అనిల్ పట్టుబడడం అయితే ఇటు కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కోతుల బెడద తీవ్రమైంది. నిత్యం ఏదో ఒక చోట గాయపరుస్తూనే ఉన్నాయి. తాజాగా మలయాళ మండలం కొరుట్ల మెట్పల్లి జగిత్యాల ఈ ప్రాంతాల్లో నిత్యం దాడులు కొనసాగుతుండగా తాజాగా మలయాళ మండలంలోని తాటిపల్లి గ్రామంలో వృద్ధ మహిళ ఇంట్లో ఉండగా ఇంట్లోకి నేరుగా చెరబడినటువంటి కోతులు ఆమె చెవి పైన అలాగే ఇతర ప్రాంతాల్లో గాయపరచగా ఆమెను ఆసుపత్రిలో అయితే చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. ఈ కోతుల బెడద అరికట్టాలని స్థానికులు అయితే కోరుతున్నారు. మొత్తంగా ఇటు కుక్కల బెడద ఓవైపు కొనసాగుతుండగా ఈ కోతుల బెడద కూడా పట్టణంలో అలాగే స్థానికంగా కూడా తీవ్ర కలకలం రేపుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఇలాకాలో రైతులు రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. సాగునీరు ఇవ్వండి మహాప్రభు అంటూ ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా తిప్పర్తి మండలంలోని D39, D40 కాలువల కింద ఎక్కడొక్కడ నీటి విడుదల చేయకుండా తమ పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయంటూ రైతన్నలు వాపోతూ తిప్పర్తిలో మిర్యాలగూడ టు తిప్పర్తి రోడ్డు పైన పెద్ద ఎత్తున రహదారి పైన ధర్నా నిర్వహించడం జరిగింది. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇప్పటికైనా కల్పించుకోవాలి, పూర్తి స్థాయిలో నీటి విడుదల చేయాలి, చెరువులు నింపాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్లో పుష్కలంగా నీళ్లు ఉండి క్రస్ట్ గేట్ల ద్వారా సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నారు. కానీ తమ పంట పొలాలకు నీళ్లు ఇచ్చేటువంటి సోయి కానీ జ్ఞానం కానీ ప్రభుత్వానికి లేదంటూ రైతన్నులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కూడా D39, D40 కాలువలకు పుష్కలంగా నీరు విడుదల చేసేది. ఈసారి మాత్రం ఎవరు పట్టించుకోవడంతో, ప్రధానంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పట్టించుకోవడంతో తమ పంట పొలాలకు నీళ్లు రావట్లేదంటూ కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. నాట్లు వేసుకున్నాం, పంట పొలాలను కూడా ఎండిపోతున్నాయి, బోరు బాలను కూడా ఎండిపోయాయని కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే SLBC కింద ఉన్నటువంటి D39, D40 కాలువలకు పూర్తిగా నీటి విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వాడుకొని కాలువలు నింపాలి, చెరువులు నింపాలి, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కింద అన్ని రకాలుగా నీటి విడుదల చేయాలంటూ కూడా తిప్పర్తి మండల రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జలాశయం పూర్తిగా జలకర సంతరించుకుంది. గత 3 రోజులుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి పెద్ద ఎత్తున నీటి విడుదల చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతూ ఉన్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తడంతో అక్కడి నుంచి 2.5 లక్షల క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్కి ఇంట్లోకి వస్తూ ఉంది. దీంతో డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి నీరు వచ్చినట్టుగా దిగువ ప్రాంతానికి క్రస్ట్ గేట్ల ద్వారా వదిలిపెడుతూ ఉన్నారు. 590 అడుగుల పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 585 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 300 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్లో నిల్వ ఉంచుతూ ఉన్నారు. డ్యామ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, క్రస్ట్ గేట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చిన వరద వచ్చినట్టుగా క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వదిలిపెడుతుండగా డ్యామ్ అధికారులు చెప్తా ఉన్నారు. పెద్ద మొత్తంలో దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. కాబట్టి దిగువ ప్రాంత ప్రజల్ని, నదీ సమీప గ్రామాల ప్రజల్ని, మత్స్యకారులను ఎక్కడికక్కడ కూడా అప్రమత్తం చేశారు. దిగువన ఉన్నటువంటి టెయిల్ పండ్ ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమాన్కోట గ్రామంలో రోడ్లు బాగు చేయండి మహాప్రభు అంటూ గ్రామస్తులందరూ కూడా నడి రోడ్డుపై నీళ్లలో నాట్లు వేస్తూ వినూత్నంగా నిరసన కార్యక్రమం దిగారు. దాదాపు సంవత్సరాల కాలంగా రోడ్డు మరామతులు చేయకుండా కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు వదిలేసి వెళ్ళిపోవడంతో తమ గ్రామంలో ప్రయాణం చేయాలంటేనే భయం అవుతున్నట్టు కూడా గ్రామస్తులు వాపోతూ ఉన్నారు. అక్కడ ఉంటే ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, మంత్రి పట్టించుకోవట్లేదు. చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. గుంతలమయంగా మారిపోయింది తమ ఊరు ఈ రోడ్డు అంతా కూడా. ఇప్పటికైనా సరే కాంట్రాక్టర్ నొప్పించి అధిక నిధులైన మంజూరు చేయించైనా సరే తమ గ్రామ రోడ్డును బాగు చేయాలంటూ వర్ధమాన్కోట గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే రామగుండం NTPCకి సంబంధించినటువంటి పర్మనెంట్ టౌన్షిప్లో ఇద్దరు మేస్త్రీల మధ్య జరిగినటువంటి గొడవలో ఒక మేస్త్రి దారుణ హత్యకు గురి కావడం జరిగింది. అయితే రామగుండం NTPCలో ఉన్నటువంటి పర్మనెంట్ టౌన్షిప్లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి క్వార్టర్స్ నిర్మాణంలో భాగంగా పనిచేస్తున్నటువంటి మేస్త్రీల మధ్య మత్తులో ఘర్షణ జరిగింది. అయితే ఈ గొడవలో మహారాష్ట్ర చంద్రాపూర్కు చెందినటువంటి వినోద్ సోనకర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురి కావడం జరిగింది. అయితే ఆ మృతదేహాన్ని రామగుండం ప్రధాన ఆసుపత్రికి అయితే పోలీసులు తరలించడం జరిగింది. అయితే హత్య గల కారణాలు ఏంటి, మద్యం మత్తులోనే జరిగిందా లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించారు.
అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బసంత్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పిహెచ్సిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బసంత్ నగర్ పిహెచ్సికి ఉదయం చేరుకున్నటువంటి జిల్లా కలెక్టర్ అక్కడే చాలాసేపు కూడా గడపడం జరిగింది. అక్కడికి వస్తున్నటువంటి రోగులతో కూడా నేరుగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వారికి రోగులకు ఏ విధమైన వైద్యం అందుతుంది, అలాగే వాళ్ళకి ఇచ్చేటువంటి మందులు కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నారా, లేకుంటే ఏమైనా మందుల కొరత ఉంది అనే కోణంలో కూడా జిల్లా కలెక్టర్ నేరుగా అక్కడికి వస్తున్నటువంటి రోగులను అడిగి తీసుకున్నారు. అనంతరం రికార్డులు కూడా పూర్తి స్థాయిలో కూడా పరిశీలించారు. అంతేకాకుండా అనంతరం ప్రతి ఒక్కరికి కూడా వైద్యం కోసం వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల వైద్య సేవలు అందే విధంగా అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ అన్ని రికార్డులు మెయింటైన్ చేస్తూనే మందుల వివరాలు తెలిపాలి. అంతేకాని మందుల కొరత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా డ్యూటీ డాక్టర్ పైన ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కూడా కాసేపు ముచ్చటించారు. అనంతరం అంగన్వాడీకి సంబంధించినటువంటి ఆయాలతో మాట్లాడుతూ కూడా ఆ పిల్లలకు ఏ విధమైన పోషకాహారాలు ఇస్తున్నారు, వారికి కావాల్సినటువంటి గుడ్లు ఇతరత్ర పోషకాహారాలన్నీ కూడా సరైన సమయానికి ఇస్తున్నారు లేదా అంటూ కూడా పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులతో కూడా నేరుగా జిల్లా కలెక్టర్ మాట్లాడడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని వర్గాల్ మండలం హౌసులోనిపల్లికి సంబంధించిన రైతులు ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గతంలో టీజీఐఐసి కోసం తమ భూముల్ని సేకరిస్తున్న సందర్భంలో ప్రతి లబ్ధిదారునికి కూడా ప్రభుత్వం ద్వారా ఇండ్లకు సంబంధించిన ప్లాట్లు ఇస్తామని చెప్పడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లాట్లు ఇవ్వకుండా ఆ భూముల్ని మాత్రం ఇతర పరిశ్రమలకు అప్పగించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి లబ్ధిదారులంతా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు ఇస్తామని చెప్పినటువంటి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు చేస్తున్న ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులందరికీ కూడా ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లాలో యూరియా కొరత కొనసాగుతుంది. యూరియా కోసం రైతులంతా కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అటు ఆగ్రో కేంద్రాల వద్ద పిఏసిఎస్ల వద్ద పెద్ద ఎత్తున రైతులు క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఉన్నటువంటి పిఏసిఎస్ వద్ద ఆగ్రో కేంద్రాల వద్ద రైతులు యూరియా కోసం క్యూలు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా రైతులకు అవసరమైనటువంటి యూరియాను సప్లై చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు అవసరమైనటువంటి యూరియాను తక్షణమే సరఫరా చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఈరోజు సిద్దిపేట మండలంలో చిన్నకోడూరు మండలంలో పర్యటించారు. సిద్దిపేట మండలం పుల్లూరులోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆమె సందర్శించారు. అక్కడ విద్యార్థులకు అందుతున్నటువంటి సేవల్ని ఆమె ఉపాధ్యాయులను హెడ్ మాస్టర్ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వివరాన్ని కూడా ఆమె సేకరించారు. నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నారా లేదా అని చెప్పి ఆమె ఈ సందర్భంగా ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. అనంతరం చిన్నకోడూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. అక్కడ రోగులకు వైద్య సేవలు అందుతున్న విధానాన్ని కూడా ఆమె పరిశీలించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె డాక్టర్లకు సూచించారు. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఈరోజు కంది మండలంలో పర్యటించారు. కందిలోని ప్రాథమిక పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడికి వెళ్ళి విద్యార్థులకు అందుతున్నటువంటి విద్యా సౌకర్యాలను అట్లాగే అక్కడున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును ఆమె పరిశీలించారు. ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా సక్రమంగా భోజనం ఏర్పాటు చేయాలని, నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. విద్యార్థులకు అనారోగ్యానికి గురి చేసే విధంగా అక్కడ అపరిశుభ్రమైనటువంటి వ్యవస్థ ఉండకూడదని చెప్పి ఆమె సందర్భంగా చెప్పారు. విద్య కూడా ప్రమాణాలతో కూడినటువంటి విద్య అందించాలని చెప్పి ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్కు ఆమె సూచించడం జరిగింది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మామ్నూరు పీటీసీలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర 2వ పోలీస్ డ్యూటీ మీట్ను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్తా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్
సన్ప్రీత్ సింగ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అభిలాష బిస్తా మాట్లాడుతూ విధులతో పాటు పోలీసులు క్రీడా రంగంలోనూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు పేరిట లింగాల గణపూర్ మండలంలో ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికైతే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే లింగాల గణపూర్ మండలంలోని పలు గ్రామాలకు వెళ్ళిన తరుణంలో ప్రజలు తమ బాధలు సమస్యలను విన్నవించిన సందర్భం కనిపించింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నెల్లుట్ల గ్రామానికి వెళ్ళిన సందర్భంలో ఖాళీ బిందెలతో ఎదురొచ్చినటువంటి మహిళలు నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నామని చెప్పి రాజయ్య దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని గ్రామ సెక్రటరీకి ఫోన్ చేసి అడగగా 15 రోజుల నుంచి మోటార్ ఖరాబ్ అయింది, దానివల్ల ఆ గ్రామంలో నీళ్లు రావడం లేదని చెప్పిన సందర్భం కనిపించింది. మరోవైపు పారిశుద్ధ్యానికి సంబంధించిన విషయం కూడా గ్రామ కార్యదర్శిని ఫోన్లో అడగడంతో 3 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు రావడం లేదని, కార్యదర్శులకు కూడా సరిగా జీతాలు వేయడం లేదని తన బాధను కూడా వెల్లడించిన సందర్భాన్ని అయితే చూస్తున్నాం. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి సోమనాథ కవి స్మృతివనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు సందర్శించాయి. ఈ సందర్భంగా ఆ క్షేత్రమంతా కూడా, ఆ కవి స్మృతివనం అంతా కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారినట్టుగా తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ కవికి సంబంధించినటువంటి స్మృతివనాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత సోమనాథ కవికి క్షీరాభిషేకం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నిర్లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారని, పాలకుర్తి అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు పట్టింపు లేని ధోరణితో ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. గతంలో పాలకుర్తి నియోజకవర్గం కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చారని సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు గుర్తు చేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు హాస్టళ్లను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మొగుళ్లపల్లి మండలంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జ్యోతిబా పులే బాలుర పాఠశాల, అదేవిధంగా కొరికిశాలలోని ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ పాఠశాలను వాళ్ళు సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తిగా సంక్షేమ హాస్టళ్లన్నీ కూడా సంక్షోభంలో కూరుకుపోయాయని, అనేక సమస్యల్లో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారని వాళ్ళు వెల్లడించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఆహారం విషయంలోనే కావచ్చు, భద్రత కూడా విద్యార్థులకు సరిగా లేదని, కరెంటు వైర్లు వేలాడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు విద్య కొనసాగిస్తున్నారని, వెంటనే మరమ్మతులు చేయాలని, పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి సింగరేణి ప్రాంతంలో మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణిలో ఉన్నటువంటి KTP1, KTP5 2 గనుల్లో ఆయన కార్మికులతో మాట్లాడిన సందర్భం కనిపిస్తూ ఉంది. వాళ్ళతో ముచ్చటించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికుల కోసం అనేక సంక్షేమ ఫలాలు సంక్షేమ కార్యక్రమాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారని ఈ సందర్భంగా మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాల మండలం మీనవోలు గ్రామ సమీపంలో ఉన్నటువంటి కట్టలేరులో 3 వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయ చర్యలను చేపట్టారు. మీనవోలు సమీపంలో ఉన్నటువంటి కట్టలేరులో ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఎర్రుపాలెం మండలం కండ్రిగా బంజర గ్రామాలకు చెందినటువంటి కోటి, సాయి, రాజు అనేటువంటి 3 వ్యక్తులు చేపల వేటకు వెళ్లిన సందర్భంలో ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. హుటాహుటిన ఘటనా స్థలం జరిగినటువంటి ఎర్రుపాలెం MRO, ఎర్రుపాలెం SI సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్థానికంగా ఉన్న జాలర్లు గజయితగల సాయంతో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు ఏమైందన్నటువంటి ఆందోళనలో 3 కుటుంబ సభ్యులు సహాయ చర్యలు జరుగుతున్నటువంటి ఘటనా స్థలం దగ్గరికి వచ్చి కన్నీటి మున్నీటిగా వెలిపిస్తున్నారు. సహాయ చర్యలను ఉధృతం చేసి తమ వారి ఆచూకీ కనుక్కోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి
మండల వ్యాప్తంగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఎలాంటి అనుమతులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ భూముల్లో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఏకంగా జేసీబీలు, ట్రాక్టర్లు, టిప్పర్లను పెట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నట్టుగా బయటపడడంతో పలాయనం చిత్తగించారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఎవరు ఫిర్యాదు చేసింది కూడా సహకరించట్లేదు. ఈ అంశం మీద స్థానిక తహసీల్దార్ని సంప్రదించగా కారేపల్లి మండలంలో ఎలాంటి మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా మట్టి తవ్వి ఇతరులకు అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాంతోపాటే సింగరేణి మండల వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజానికం ఎక్కడైనా అక్రమంగా మట్టి తవ్వుతున్నట్టు మీ దృష్టికి వస్తే తమకు తెలియజేయాలంటూ ప్రకటన జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో టీయూసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కొనసాగించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జిల్లా పరిషత్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అధిక పని గంటల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పెన్షన్ 9,000 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలంటూ టీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా టీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా కొనసాగించారు. ఈ ధర్నా కార్యక్రమానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు ప్రకటించారు. టీయూసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదనపు పని గంటల జీవోను ఉపసంహరించుకోవడంతో పాటు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, 9,000 రూపాయల పెన్షన్ ఇచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీలో విద్యార్థులకు వండి పెట్టాల్సినటువంటి బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ అడ్డంగా బుక్ అయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కేజీబీవీకి సంబంధించినటువంటి బియ్యాన్ని వ్యర్థ పదార్థాలు తీసుకెళ్తున్నటువంటి ఆటో వ్యక్తితోని ఒప్పందం కుదుర్చుకొని అక్కడి నుంచి కొన్ని 8 బ్యాగుల వరకు అక్రమంగా తరలిస్తుంటే అటువైపుగా రైతు వేదిక వద్దకు వ్యక్తిగత పనుల మీద వస్తున్నటువంటి 2 మహిళలు పట్టుకొని ఆటోను ఆపి ఏంటి ఇవి అని చెప్పేసి చూడగా అందులో బియ్యం ఉండేసరికి ఎక్కడివి బియ్యము ఎక్కడికి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఆటో డ్రైవర్ని అడగగా అతను కేజీబీకి సంబంధించినటువంటి ఎస్ఓ ఆదేశాల మేరకే తీసుకెళ్తున్నానని చెప్పేసి ఆటో డ్రైవర్ అక్కడి నుంచి ఆటోను తీసుకొని పరారైనటువంటి పరిస్థితి. ఆలోపే ఆ 2 మహిళలు ఫొటోస్ తీసి స్థానికులకు విషయాన్ని తెలపడంతో పాటు కొన్ని సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ ఫోటోలు వైరల్ కావడంతో విషయమంతా బయటికి పొక్కింది. కేజీబీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ను అడగగా అవి ముక్కిన బియ్యం అని చెప్పేసి దాటవేసి సమాధానం చెప్పింది. అయితే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేటువంటి బియ్యాన్ని ఇట్లా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకోవడం పట్ల పలువురు కేజీబీలో ఉండేటువంటి ప్రిన్సిపల్ పై మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన అధికారులు ఎట్లా స్పందిస్తారు, ఇంత అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఒక పక్క గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి క్రమంలో నాగర్ కర్నూలు జిల్లాలో మరి ఏమాత్రం కూడా భయము జనుకు లేకుండా ఇలాంటి మళ్ళీ అవినీతి అక్రమాలకు పాల్పడడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.